దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ప్రియులారా, ప్రభునామన మీ అందరికీ వందనములు. దేవుని వాక్యము ధ్యానిందాము. 143వ కీర్తన 10వ వచనం. నీవే నా దేవుడవు, నీ చిత్తానుసారముగా ప్రవర్తించుటకు నాకు నేర్పుము. దయగల నీ ఆత్మ సమభూమి గల ప్రదేశమందు నన్ను నడిపించునుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడును. కీర్తనాకారుడైన దావీదు ఈ యొక్క అధ్యాయములో ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దేవా, నీ తట్టు నా చేతులు చాపుతున్నాను, నాకు సహాయం చేయమనంటూ ఉన్నాడు. ఈ 10వ వచనము దగ్గరకు వచ్చినప్పుడు ఆయన అంటున్నాడు, నీవే నా దేవుడవు, నీవి తప్ప వేరొక దేవుడు నాకు లేడని ఎలుగెత్తి ప్రార్థిస్తూ ఉన్నాడు. ప్రియులారా, తనలో ఉన్న యథార్థత, తనకు ఉన్న విశ్వాసము ఎంత గొప్పదో ఈ మాటలో వ్రాయబడింది. ఆయనే కాపాడే దేవుడు, ఆయనే పోషించే దేవుడు, ఆయనే జీవితములను మార్చే దేవుడు, పరిస్థితులను మార్చే దేవుడు, సమస్త విషయములలో కాపాడుతూ నడిపించే దేవుడై ఉన్నారు కనుక నీవే నా దేవుడు అని అంటూ ఉన్నాడు. ప్రియులారా, రెండవదిగా మనం చూస్తే నీ చిత్తానుసారముగా నా జీవితాన్ని నడిపించమంటున్నాడండి. మనము మన చిత్తానుసారముగా నడవాలని ఆశపడతాం, మనకిష్టమైన రీతిలో మన యొక్క జీవితాలు నడిపించుకోవాలని తలంపులు కలిగి ఉంటాం. కానీ దావీదంటూ ఉన్నాడు, నా చిత్తము కాదు, నీ చిత్తమే జరిగించు నాయనా నా జీవితములో అని ప్రార్థించాడు ఆయన. దేవుని చిత్తం ఎంత గొప్పదో, దేవుని చిత్తం ఎంత ఉన్నతమైనదో ఆయన ప్రణాళికలు ఎరిగిన వాడు గనుక ఆ విధమైన ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆలకించాడు. మూడవదిగా మనం చూస్తే ప్రియులారా, దయగల నీ ఆత్మ సమభూమి గల ప్రదేశమందు నన్ను నడిపించునుగాక. ఆయన ఆత్మచేత, ఆయన దయలో నడవాలని సమభూమి కలిగిన ప్రదేశములో నన్ను నడిపించు. అవును, అంతవరకు కొండలు, గుట్టలు, లోయలు ప్రయాణము చేశాడు, అలసిపోయాడు, శ్రమల గుండా ప్రయాణము జరిగింది కనుక ఇక నా జీవితాన్ని సమాధానముగా సమభూమి గల ప్రదేశములో నీ ఆత్మచేత నన్ను నడిపించున్నాయనంటూ ఉన్నాడు. దేవుని సహాయమును ఆయన కోరుకున్నాడు గనుక దేవుడు ఆయన ఉన్నతమైన స్థానాల్లో ఉంచాడు. ఆయన చిత్తమును నెరవేర్చే రీతిలో ఆయన బ్రతుకును కొనసాగింప చేసుకున్నాడు గనుక దేవుడు ఆయన ఆశీర్వదించాడు. ఈ ఉదయకాల సమయంలో దేవుని బిడ్డలారా, మీ ఆలోచన ప్రకారం మీరు నడిస్తే కార్యాలు చూడలేరు. దేవునికి చోటు ఇవ్వండి, దేవుని మీద ఆనుకోండి, ఆయన చిత్తమును గ్రహించండి, ప్రార్థన చేసి కనిపెట్టండి. దేవుడు తన ఆత్మ ద్వారా మీకు సహాయం చేసి ఆదుకుంటాడు. అది ఎటువంటి పరిస్థితి అయినా, ఎటువంటి రోగమైనా, ఎటువంటి సమస్య అయినా దేవుడి ఉదయకాలములో ఆయన పాదాల చెంతకు వచ్చి శరణు కోరితే ఆయన అద్భుతమైన కార్యము జరిగించి సమాధానమిస్తారు. అటువంటి దీవెన, ఆశీర్వాదం ప్రతి ఒక్కరూ పొందుకోవాలని కోరుకుంటూ ఈ మాటలు నేను ముగిస్తున్నాను. ప్రార్థనండి. అత్యంత కృపగలిగిన దేవా, మహోన్నతమైన మీ నామము కొరకై వందనములు. దావీదు గారు చేసిన ప్రార్థనలు నాయన, సమస్త మహిమ నీకు చెల్లులాగునా తనకు తాను తగ్గించుకొని నీ చిత్తానికి లోబడ్డాడు. ఉన్నతమైన స్థానాన్ని కల్పించాం మా జీవితాల్లో నాయన. ప్రతి నిమిషం, ప్రతిరోజు, ప్రతి ఒక్క గంట నాయన ఈ ఊపిరున్నంత వరకు నీ చిత్తానుసారంగా నడిచే జీవితం మాకు దయచేయండి. నీ ఆత్మచేత మమ్మల్ని నడిపించమని, మీ సహాయం చేత మమ్మల్ని ఆదుకోమని, ప్రతికూల పరిస్థితులను విడిపించమని, మీ కృపా సహాయం ఇచ్చి మహిమ తెచ్చుకోమని, ఈ దినము దీవెనకరంగా మార్చమని యేసుక్రీస్తు వారి పుణ్యనామంలో ప్రార్థించి అడిగి పొందినాము తండ్రి.
ఆమెన్. దేవుడు దీవించునుగాక. ఆమెన్.